ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ బలపరిచిన ఐలాపురం గ్రామ సర్పంచ్ నక్కా పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుండి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ బలపరిచిన ఐలాపురం గ్రామ సర్పంచ్ నక్క పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుండి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామంలో రాములవారి గుడికి 2 గుంటల భూమి ఇచ్చామని, అదేవిధంగా పల్లె దవాఖానాకు 2 గుంటల భూమి ఇవ్వడం జరిగిందని, ఈ 2 కూడా ప్రజలకు కనిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి దగ్గర ఏర్పాటుకు సహాయం చేయడం జరిగిందన్నారు. ఆంగోతు తండ గుడి నిర్మాణానికి తమ వంతు సాయం చేశామన్నారు. ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా మా దగ్గర తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. గతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించి అందరినీ కలుపుకొని పోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలకు వచ్చిందని, మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. వీధి లైట్లు వెలగడం లేదని, చెత్త చెదారాలు వీధులకు పేరుకుపోతున్నాయని కూడా పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్ పైన రూల్ నెంబర్ ఫస్ట్ వార్డు కానీ రూల్ నెంబర్ ఫస్ట్ చూసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా పై నెంబర్ బ్యాలెట్ నెంబర్ కానీ ఒకటే, బ్యాలెట్ నెంబర్ కానీ ఒకటే. ఐలాపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబడ్డా అందరికీ నమస్కారం. నన్ను గెలిపిస్తే అన్ని పనులు చేస్తాం. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించరు. ఐలాపురం గ్రామ ప్రజలకి మరియు ఆంగోతండ గ్రామ ప్రజలకి మా యొక్క పదాభివందనాలు. మా అమ్మగారు అయినటువంటి నక్క పద్మ నక్క వెంకటేశ్వర్లు గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినారు. వారిని ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నా యొక్క ప్రార్థన. మేము ఇంత ముందుకు ఐలాపురంలో చాలా చేసినాము. మేము సర్పంచ్గా చేయాలనుకున్న ముందుకు కూడా ప్రతి పని కూడా మేము ఐలాపురానికి చేసినాము. రాములవారి గుడికి మేము 2 గుంటల భూమి ఇచ్చి రాములవారి గుడి నిర్మాణానికి తోడ్పడినాము. అదేవిధంగా ఇక్కడ పల్లె దవాఖానా కూడా ఇప్పుడు కంటికి కనపడుతున్నది. అక్కడ కూడా 2 గుంటల భూమి బడికి పల్లె దవాఖానాకి 2 గుంటల భూమి ఇచ్చినాము. ఇంకోటి ఎస్సీ కాలనీ నిర్మాణం, ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ నిర్మాణానికి మంత్రి గారి ఆదేశాల మేరకు కొట్లాడి ఇక్కడ కమిటీ హాల్ నిర్మాణం కోసం కూడా మేము తోడ్పడినాము. ఇంకోటి ఎస్సీ కాలనీలో అమ్మవారి ఎల్లమ్మ విగ్రహం కూడా మేము డొనేషన్గా సాయం చేసినాము. అట్లనే ఆంగోతండ గుడి నిర్మాణానికి మేము డొనేషన్గా సాయం చేసినాము. ప్రతిదీ మమ్మల్ని అడిగిన దానికి మేము సాయం చేస్తూ ప్రతి ఐలాపురానికి చేస్తా. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు దగ్గరికి తీసుకొస్తే మేము ప్రతి సమస్య కూడా తీర్చడానికి ముందున్నాము. ప్రతి సమస్య తీర్చడానికి మేము ఉండి నడుస్తామని కూడా చెప్తున్నాము. ఇంకా గతంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీర్చి ప్రతి ఒక్క వ్యక్తికి దండగా ఉండి నిలబడతామని కూడా నా అందరి తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ పంచాయతీ కార్యాలయంలో దుస్థితి కూడా బాగలేదు. మమ్మల్ని గెలిపిస్తే గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం మేము గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా చేస్తామని అందరికీ ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీధి లైట్లు కూడా గతంలో 2 సంవత్సరాల నుంచి వీధి లైట్లు కూడా వెలుగుతలేవు. ఇంకోటి బదబారిన చెత్త కూడా ఎక్కడ దుస్థితి అక్కడే ఉన్నది. అలాంటి సమస్యలు లేకుండా మొత్తం తీర్చి మొత్తం శుభ్రంగా చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా అమ్మగారిని ఉంగరం గుర్తు వేసి ఉంగరం గుర్తుకు అమూలమైన ఓటు వేసి గెలిపించగలని నా యొక్క మనవి.